ఇప్పుడు కేంద్రం అగ్రకులాలకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ నిర్ణయాన్ని అయితే తక్కువ శాతం ఉన్న కులాలకు సంబంధించి అయితే ఈడబ్ల్యూఎస్ వాటికైతేనేమో ఇమ్మీడియట్లీ అయిపోయినాయి పనులు. ఇంత ఎక్కువ శాతం ఉన్న బీసీ కులాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మీది మాత్రం ఎందుకు లేట్ అవుతుందని మీ డౌట్ వస్తుంది బ్రదర్. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే, కోర్టులో ఉన్నటువంటి వాళ్ళే, పిటిషన్ వేసేది వాళ్ళే, వాదన చేసేది వాళ్ళే, సమస్యలు ఏందనమాట మళ్ళీ తీసుకునేది వాళ్ళే, రకరకాలైన ఉన్నటువంటి ఇదివరకు ఏంటంటే వడ్డించోడు మనోడు అయితే కడ వరకు ఉన్నా కానీ కడుపు నిండా అన్నం పెడతాడు అన్నట్టు ఇదివరకు ఏందన్నమాట 10% రిజర్వేషన్ అప్పుడు ఎమ్మటి అమలు అయింది. ఇప్పుడు ఎట్ట అమలు అవుతుంది బ్రదర్? అది కాదు, సాధ్యం కాదు. ఎందుకంటే ఏందనమాట ఒక వర్గం చేతిలో ఉంది అంతా కూడా, పెత్తందారు అంతా కూడా ఒక వర్గం చేతిలో ఉంది. దాని అంత తొందరగా అమలు కానిరు. మమ్మల్ని ఉడికించి ఇట్లా చేస్తున్నారు. ఇలా చేయండి, మీరు ఇలా చేస్తే ఏందనమాట రాష్ట్రం అట్టుడికిపోయే అవకాశాలు ఉన్నది. తిరగబడతారు జనాలు, ఇప్పటికే తిరగబడుతున్నారు. సమాజంలో అగ్రవర్ణాల వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారో, కొంత రకమైనటువంటి వర్గాల వాళ్ళు ఏ విధమైనటువంటి విధానం చేస్తున్నారు అనేది జనాలందరూ కూడా గమనిస్తారు. ఒక్కసారి తిరగబడారంటే మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఆపలేనటువంటి సిచ్యువేషన్కి ఎదిరిపోతుంది. జాగ్రత్త అనుకోండి, నేను హెచ్చరిస్తున్నాను బ్రదర్.